ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తమిళనాడులో ఏ విధంగా ఉంది రాజకీయం? మరి కాసేపట్లో అయితే ఏదైతే స్టాలిన్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారో దానికి హైకోర్టు విచారణ జరగబోతుంది. సో ఎలా చూడాలి? హైకోర్టు విచారణ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? తమిళనాడు రాజకీయాలు చాలా వాడి వేడిగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతము ఉదయనిధి స్టాలిన్ ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. తంజావూరులో అతనిపై నమోదైనటువంటి కేసులో ప్రస్తుతం అతనైతే ఉదయం ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద ఒక హైడ్రామా క్రియేట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే తంజావూరులో నిన్న డిఎంకే తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమంలో మహిళలను కించపరిచే విధంగా మహిళలతో పాటు మరోవైపు త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే టీవీకే నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తంజావూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ రోజు దాదాపు 6 సెక్షన్ల కింద బేనెస్ సెక్షన్ 79 అంటే ప్రజాప్రతినిధిగా ఉండి మహిళలను కించపరిచే విషయంలో ఆ వ్యక్తిపై కూడా బేనెస్ యాక్ట్ 79 కింద సెక్షన్స్ నమోదు చేశారు. దాంతో పాటు మరొక 5 సెక్షన్లు, మొత్తం 6 సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ఈ రోజు ఉదయమే ఒక టీవీకే నేతలు పెద్ద సంఖ్యలో అక్కడ చేరడం, ఆ తర్వాత డిఎంకే నేతలు పోటాపోటీగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్న పోలీసులు ఎంట్రీ అతనైతే ప్రస్తుతం అయితే శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా అటు స్టాలిన్ మాత్రం అరెస్ట్ చేసి తంజావూరు పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం ఇదే విషయంలో అతను ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ పిటిషన్ పై మరి కాసేపులోనే మద్రాస్ కోర్టు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే డిఎంకే నేతలు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన విషయంపై కూడా జాతీయ మహిళా కమిషన్ కూడా దృష్టి కూడా అటు టీవీకే నేతలు తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో పాటు బీజేపీ నేతలు కూడా డిఎంకే తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను అఘోరపరిచే విధంగా డిఎంకే నేతలు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు సరైనది కావు అంటూ కూడా అటు టీవీకి మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల దురుద్దేశంగా, రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. త్రిషను టార్గెట్ చేసి, అదేవిధంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఈ రకంగా మాట్లాడారంటూ కూడా టీవీకే నేతలు మండిపడుతున్నారు. మరి చూడాలి మద్రాస్ కోర్టు మధ్యాహ్నం పిటిషన్ లో ఎలాంటి విచారణ కొనసాగిస్తున్నారు, ఉదయనిధి స్టాలిన్ కి ఊరటనిస్తుందా లేదా? ఎందుకంటే అతనిపై దాదాపు 6 సెక్షన్లు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అందులో 79 యాక్ట్ అనేది కేవలం 3 సంవత్సరాల ఇంప్రిజ్మెంట్ అంటే శిక్ష మాత్రమే ఉంటుంది. కాబట్టి 7 సంవత్సరాల శిక్ష ఉంటే మాత్రమే అతన్ని జైలుకు పంపిస్తారు. మరి మిగిలినటువంటి సెక్షన్స్ ఏ సెక్షన్స్ పెట్టారు? బేనెస్ యాక్ట్ సెక్షన్ 79 తో పాటు ఇంకా ఏ సెక్షన్స్ యాడ్ చేశారనేది కూడా మధ్యాహ్నం రిపోర్ట్ లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే తమిళనాడు రాజకీయాలు మాత్రం చాలా రసవత్తంగా కొనసాగుతున్నాయి. డిఎంకే వర్సెస్ టీవీకే మధ్య పోటాపోటీగా నినాదాలు ఇస్తున్నారు. అయితే మరోవైపు డిఎంకే మాత్రం ఇదంతా కూడా ముమ్మాటికి రాజకీయ కక్ష సాధించడంలో భాగంగానే తమపై కేసులు నమోదు చేస్తారు, తమ నాయకుడిని అరెస్ట్ చేశారు, ఇదంతా కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా డిఎంకే నేతలు టీవీకే తీర్పై కూడా మండిపడుతున్నారు. మరోవైపు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు, మహిళల పట్ల గౌరవించాలి, మహిళలను గౌరవించాలి, మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేత సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ కూడా అటు టీవీకే నేతలు మండిపడుతున్నారు. మరి చూడాలి ఈ రోజు ఇరు వర్గాల మధ్య పోలీసులు ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరగకూడదు, శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు అయితే ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం డిఎంకే కొంతమంది నేతలను అరెస్ట్ చేశారు. తర్వాత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి తంజావూరు పోలీసులు తరలించారు. మరి ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి కోర్టు మరి ఎలాంటి తీర్పు ఇస్తున్నారు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే సునీల్, అక్కడ డిఎంకే అలాగే టీవీకి నేతల మధ్య అయితే ఇటు ఒక వివాదం జరుగుతుంది, ఇద్దరు కూడా పరస్పరం దాడులకు తెగుతున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ముందస్తుగా? శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు కూడా భారీగా మోహరించారు. డిఎంకే నేతలతో పాటు టీవీకే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటూ ఈ పరస్పరం కొంతమంది దాడులు కూడా చేసుకున్న దృశ్యాలు కూడా మనం తమిళనాడు రాజకీయాల్లో చూసాం. కాబట్టి అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అయితే ముందస్తు చర్యలో భాగంగానే అక్కడ బలగాలను కూడా మోహరించే చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు భారీగా మోహరించారు. ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద కావచ్చు, టీవీకే అధ్యక్షులు అటు తమ నేత ఇంటి వద్ద కావచ్చు, మరోవైపు కోర్టు పరిసర ప్రాంతాలు కూడా పోలీసులు కూడా భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే భారీగా ఏర్పాటు చేశారు. అయితే మధ్యాహ్నం కోర్టు తీర్పు తర్వాత మరి ఏ రకంగా రాజకీయ పరిణామాలు మారతాయనేది కూడా మధ్యాహ్నం కోర్టు తీర్పు తర్వాత వచ్చే అవకాశం. కాబట్టి కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుంది, ఖచ్చితంగా న్యాయపరంగా గెలుస్తామని మాత్రం మరోవైపు డిఎంకే నేతలు చెప్తున్నారు. కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ కూడా మరోవైపు టీవీకే నేతలు చెప్తున్నారు. మరి ఇరు వర్గాల వాగ్వాదాల తర్వాత కోర్టు మరి ఇరు వాదాలు ఉన్న తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.